శాసనసభ్యులిద్దరం కూడా కృషి చేస్తామని. ఆంజనేయ స్వామి ధైర్యానికి, అచంచలమైన భక్తికి, నిస్వార్థ సేవకు ప్రతీక అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియపులంకలోని ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రి తన మొక్కును తీర్చుకున్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే స్వామివారికి తులాభారం ఇస్తానని గతంలో మొక్కుకున్నట్లుగా మంత్రి తెలిపారు. మొక్కు చెల్లింపుల్లో భాగంగా నిలువెత్తు బెల్లంతో తులాభారం నిర్వహించి స్వామివారికి సమర్పించారు. తన గెలుపు కోసం శ్రమించిన నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటారని మంత్రి వ్యాఖ్యానించారు. నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా అభ్యాసమైనటువంటి గ్రామాభిమానాలు చూస్తున్నటువంటి కడియపులంక గ్రామ ప్రజానికానికి శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, నేను మొన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈ ప్రాంతం నుంచి పోటీ చేయకపోయినప్పటికీ కూడా నేను విజయం సాధించాలని తప్పనిసరిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజానీకం అందరూ కూడా కూటమిలో నాయకులు అందరూ కూడా ఎంతగానో తపన పడ్డారు. ముఖ్యంగా శ్రీ దుర్గారావు గారు మాజీ వార్డు మెంబర్, వారు నెగ్గితే విజయం సాధిస్తే తులాభారం చేయిస్తానని కోరడం జరిగింది. అయితే నెగ్గిన తర్వాత ఈ 2 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు బిజీగా ఉండటం వల్ల ఆ కోరిక తీర్చుకోలేకపోయాం. ఇవాళ ఒక ప్రత్యేకమైన రోజు, హనుమ జయంతి రోజున ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో విధంగా మనకి అవకాశం లభించడం, ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ప్రసరించారు.